సమాజాలు ఈరోజు మన ఈ యొక్క వార్డులో ఇప్పటికే 1,50,00,000 పైన మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ యొక్క నేను కౌన్సిలర్ అయినాక ఎమ్మెల్యే గారు నన్ను కౌన్సిలర్ నిలబెట్టి ప్రపోజ్ చేసినాక మీరందరూ నన్ను ఓట్లేసి గెలిపించినాక ఈ 5 సంవత్సరాల 1,50,00,000 పైనే వర్కులు చేశాము. ఈ యొక్క కొబ్బరికాయ కొట్టింది ఇప్పుడు అయ్యే వర్కులతోటి. ఇంకా కూడా మన వార్డులో దాదాపు ఇక సమస్యలు అనేది తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడంతో ప్రతి రోడ్డే కానీ డ్రైనేజ్ కానీ మోరే కానీ జరగలేదు. అలాగే ఒక 3 వార్డులకు పెద్ద సమస్య ఉంటుండే. ఇంతకుముందు పట్టణ పరిధిలో 50 లక్షలతోటి ఆ యొక్క సమస్య కూడా క్లియర్ చేసుకున్నాం. ఇదే నటరాజ్ చౌరస్తా నుంచి వర్షం పడితే చాలా ఇబ్బంది ఉంటుండే. 24వ వార్డు, 39వ వార్డు, 23వ వార్డుకు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే ఇంటిగ్రేట్ మార్కెట్ కడుతున్నారో అది 50 లక్షలతో అడగగానే 50 లక్షలతో శాంక్షన్ చేసి పెద్ద డ్రైన్ కట్టడం కూడా జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నా యొక్క వార్డు ప్రజలకు, ఎమ్మెల్యే గారికి, నా యొక్క వార్డు కౌన్సిలర్లకు అందరికీ నమస్సమాజాలు. థ్యాంక్ యూ సార్. 25 వార్డులో అభివృద్ధి పనులకు చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు సంజయ్ అన్న గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణ్ గారికి, మరియు వార్డు కౌన్సిలర్ కింబర్తి రాజ్కుమార్ గారికి, నా తోటి కౌన్సిలర్లకు మరియు వార్డు ప్రజలకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి సంజయ్ అన్న వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వంలో కంటే కూడా అంతకుముందు మరి ఉన్నవారు ఏం పని చేశారు అనేది అందరికీ తెలుసు. గతంలో సంజయ్ అన్న ఆ పార్టీలో ఉన్న పని చేసిండు. మరి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి కోసం అధికార పార్టీతోని మరి సంజయ్ అన్న అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయడం జరుగుతుంది. మరి ఇన్ని నిధులు తీసుకురావడానికి కారణం కూడా మరి సంజయ్ అన్న ఈరోజు అధికార పార్టీతో కలిసి కొద్దిగా జాప్యం జరుగుతుంది. అది కూడా పెద్ద సమస్యనే ఉండే ఈ వార్డుకు రావడానికి. అది ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక 4-5 వార్డులకు మంచి రహదారి చేయడానికి కూడా సంజయ్ అన్న సహకరించి మరి ప్రతి వార్డులో 1 కోటికి పైన దరిదాపు మేజర్ వార్డులు 1 కోటికి పైన వర్కులు జరిగినాయి. ఇంతవరకు గతంలో 20-30 సంవత్సరాల నుంచి జరగని పనులు మరి ఇప్పుడు జరుగుతున్నాయి. దానికి సంజయ్ అనే కారణం. మరి సంజయ్ అన్న సహకారంతో కూడా మేము గత 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పనులు తన ఆధ్వర్యంలో ఉండి పనిచేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 24-25 వార్డులో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, మరి సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయాలని ఒకటే నినాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఈరోజు ఏ పట్టణానికి కాదు ఏ నియోజకవర్గ రావడానికి నిధులు జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినాయి. మరి మనం అందరం కూడా ఎల్లవేళలా సంజయ్ కుమార్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మనం ఎప్పుడు మద్దతు ప్రకటించాలి. మరి భారతదేశ చరిత్ర లోపల రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది, వాళ్ళే అన్ని ఒక 2-3 రాష్ట్రాలే కాంగ్రెస్ ఉన్నాయి, మిగతా వాళ్ళకు ఉన్నాయి. మరి అక్కడ బీజేపీ వాళ్ళ తడుగురు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన మీ రాష్ట్రాల్లో ఎక్కడ మీరు అడగచ్చు. ఎక్కడ లేని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి. మహిళలంతా ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తారు. రోజు వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తున్నది. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వస్తున్నది. ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఇవ్వలేదు, ఇవాళ రేషన్ కార్డు ఇస్తారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునేవారు, ఇలా సన్న బియ్యం ఇచ్చి వాడకాన్ని తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే పథకాలు ఎన్నో వారు మంచి పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. త్వరలోనే రేపు స్థానిక సంస్థలు అయితే మీరందరూ కూడా మనం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అందరినీ
గెలిపించుకొని మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేసుకొని మున్సిపల్, ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుడు, మనకు నిధులు కావాలంటే వారే ఇస్తారు కాబట్టి మనం తప్పక కాంగ్రెస్కి మద్దతు చేసి మనందరం కూడా ఒకే మాట ఒకే బాటలో ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ వార్డు ప్రజలకు, వార్డు కౌన్సిలర్ అందరికీ కూడా ధన్యవాదాలు. 23వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు వచ్చిన సందర్భంలో వినాయకుడు ఉన్న గౌరవ రాజా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ ఇప్పటి వరకు కూడా మీరు చూస్తూ ఉన్నారు, నమ్మిండ్రు, నన్ను గెలిపించారు. వాస్తవానికి ఈరోజు నా గెలుపు అనేది మామూలు విషయం కాదు. జగిత్యాలలో చాలామంది హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళు సంజయ్ కుమార్ గెలవాడు రెండవసారి అనుకున్నారు. కానీ ఇక్కడి ప్రజలు నన్ను గుర్తించారు. నన్ను గుర్తించి మీరు గెలిపించినందుకు మా అక్క చెల్లెలకు, అమ్మలకు, పెద్దలకు, యువతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పాత్రికేయ మిత్రులకు కూడా, ఎందుకంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొందరు దుష్ప్రచారం చేసినా కానీ దాన్ని ఎప్పటికప్పుడు ఖండించుకుంటా మనం ఏదైతే పనులు చేస్తున్నామో ఆ పనులను నిరంతరం మరి అన్ని విధాలుగా యువత సోషల్ మీడియాలో కానీ కొందరు పెద్దవాళ్ళు కావచ్చు, మా మీడియా మిత్రులు కూడా ప్రజలకు తెలియజేశారు. మరి మీరు కూడా ఒక తెలిసిన పుస్తకం లెక్క మీ అందరు తెలుసు, ఈ పని వాస్తవానికి 3 రోజుల కింద మొదలు కావాలి. 3-4 రోజుల కింద మొదలయ్యేది ఉంటే కొద్దిగంత కాగితం పని కాలేదని చెప్పి ఈ వాళ్ళు నీళ్ళు చెడగొట్టే తోలు ఓర్వలేక పెద్దోళ్ళు పోయి చెవుల ఏదో చెప్పచ్చారు. చెప్పగానే చిన్న పని 40 రోజుల కింద మొదలయ్యే పని ఉంటే ఇక నేను ఎందుకులే ఆయన కాగితంగా నేను ఆపిన. నినాక మొన్న 22 తారీఖున అంటే 3 రోజుల కిందనే ఇక కాగితం పని అయిపోయింది. 2 రోజులు కొద్దిగా వాన ఉండే, నాకు కూడా వేరే పనులు ఉండే, ఇక పూర్తిగా అయినాక చేద్దామని చెప్పి అంటే ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాదాపు ఒక ఏడాది కష్టపడి దాన్ని అంతా చేసినాక ఎక్కడో కొద్దిగా కాగితం ఓసారి మనం బ్యాంక్ ఇస్తే అట్లా సార్ మర్చిపోతాం, కరెంట్ బిల్ రాల్సి చేస్తాం. హత్యా గుర్తుదారు ఏదో కొద్దిగా చేస్తే లేట్ అయితే అది కూడా ఏంటంటే కొల్లాపూర్లో ముఖ్యమంత్రి గారు పోయే కార్యక్రమం ఉండే, అది కూడా ఇదే గుర్తుదారు అవుట్ల ఏదో లేట్ అయిందంటే అయినా గుర్తుదారుకు వాతావరణాలు కాసిన అవసరం నాకేం లేదు. ఎవరు మంచిగా పనిచేస్తే చేస్తాం, అన్ని వర్గాలు చేస్తాం. అంటే పనులు ఇంత చిన్న దాన్ని కూడా చిన్న వంక పెట్టి ఆపింది. అంత పెద్దోళ్ళు అనడం వల్ల 3 రోజులు ఆగింది. ఇది 3 రోజులు ఆగిందా 30 రోజులు ఆగుతుందా? ఒక్కటి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మనము కరెక్ట్గా అయ్యే విధంగా చూస్తూ పోవాలి. మరి ఈనాడు ఇంతకుముందు చెప్పాను అత్యధిక పనులేనే. నేను ఈ రాజ్ కుమారు, శ్రీనివాసు, అక్కడ రాము, ఇంకా కౌన్సిలర్లు పవన్ అయినప్పుడు చెప్పిన ఒక మాట, తమ్మి మీరు చూడండి, మీరు మళ్ళా ఎలక్షన్కి పోయేవారు మీకంటే ముందు కౌన్సిలర్ చేసిన దానికంటే డబల్ రోడ్లో డబల్ మోర్ లేకపోతే నేనే ఓట్లు అడగా అన్న. అటువంటిది 4 గంటలు 5 గంటలు చేసేది ఇంకా చేస్తూనే ఉన్నారు. మీరు ఊహించలేని పనులు అవుతాయి. రాగానే అడిగినా మరి సంధి చిన్నగా ఉన్నది, మరి మోరి మీద బిల్లు వేయాలని అడిగినా ఏం చెప్పినా మోరి మీద బిల్ల కూడా అవుతుందని చెప్పి మా అక్క జిల్లాలకు చెప్తా ఉన్నా. మీ ఇళ్ళ ముందర వాసన మీరు భరోసా పెట్టుకొని ఒకటేసారి గెలిచిన మీరే గెలిపించారు ఫస్ట్ టైం. తర్వాత ఏడాది అర్థంకే కరోనా వచ్చింది. 2 ఏళ్ళు మన పిల్లలు పడుకోలే, గబ్బైతే మన అందరికీ ఆగుంటాయి. 2 ఏళ్ళు పరీక్షలు రాయలే అంటే దగ్గర 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం. అయినాక ఒక ఏడాది మళ్ళీ సందు దొరికింది. ఎన్ని ఏళ్ళు అన్ని పనులు చేసినాం, రెండోసారి గెలిపించారు. ఒక్క మోరి కూడా జైత్యాలలో బయటకు కనబడకుండా చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నారు చాలా మంది, సంజయ్ సార్ అటు గెలిస్తే మీరు కూడా అనుకుంటారు అప్పుడు మేము గట్టోటేసి గెలిపించింది సార్ వల్ల పోయి రేవంత్ రెడ్డి గారు పాట పాడుతుండ్రు, ఇంద్రమ్మ పాట పాడుతుండ్రు. ఎవరి కోసం పాడుతున్నా అందరు నా స్వార్థం అనుకుంటారు, నాకు లేనిది అనుకొని వాళ్ళు ఏదన్నా కానీ ఇవాళ మన ప్రభుత్వంతో ఉండి పనిచేసుట్లా 141 మున్సిపాలిటీలు ఉంటాయి తెలంగాణలో. 141 మున్సిపాలిటీలు ఉంటాయి. అందులో అత్యధిక నిధులు ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాలకు వచ్చాయి. మీరు గెలిపించిన సంజయ్ దించేట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మున్సిపల్ మంత్రి కాబట్టి ప్రత్యేకంగా ఇచ్చినందుకు నేను మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రేపటి నాడు కూడా స్థానిక సంస్థలు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా అండగా ఉండుర్రి. నేను చెప్పిన గెలిపేరి, తమ్ముడు ఉంటాడు ఆశీర్వదించుర్రి. తప్పకుండా రేపటి నాడు మీకు ఒక్క మోరు కూడా కనవండి. చూస్తున్నారు మీరు పనితనం, రోడ్డు చూడు ఎట్లుందో, గిరినాభూషం అని ఇంటి ముందట అటు ఇటు ఈ రోడ్లన్నీ కూడా కాలం ఎట్లుంటుండే మీ ముందట అలా నడుస్తుండే. నాకు ఇవాళ ఎంత మంచిగా అయింది, ఎంత పెద్ద దవాఖాన అయింది. మళ్ళంతా దవాఖాన కడతా మళ్ళీ ఓట్ల వరకు అని చెప్తున్నారు. నేను నిలబడతా తెలియదు కానీ మళ్ళకంతా దవాఖాన మంజూరు చేయించిన 203 కోట్లతోటి అతి త్వరలోనే టెండర్ కాబోతున్నది.
ఇవాళ సర్కార్ దవాఖాన జగిత్యాల 203 కోట్లతో అని చెప్తా ఉన్నా. మొన్న ఆగిపోయింది అది, అలా బిల్లు రావాలి పాత ప్రభుత్వం మొన్న 20 కోట్లు ఇప్పించిన కలెక్టర్తో. రేపటి నాడు తప్పకుండా అది కూడా మంజూరు వస్తుంది. పన్ను ప్రారంభం అంటే ఈ రకంగా నిరంతరం మీకోసన్నాం. ఇవాళ బీట్ బజార్లో మార్కెట్ కట్టాం, మరి మేము ఎట్లా పోవాలి గదంతా తిరిగిపోవాలని అనుకుంటారు కావచ్చు. ఈ సందులోకి వెళ్ళి ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తరం కూడా ఇచ్చిన వారం 10 రోజులలో మార్కెట్ చాలా అవుతుంది, మీ రోడ్డు మీద పోయి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉండదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఈ రకంగా మీ అందరు అండతో గెలిచాం, కానీ ఇదే రకంగా నన్ను సహకరించుంది. కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అప్పుడప్పుడు ఏదైనా ఉన్నా కానీ అన్ని పక్కకు పెట్టి నన్ను ఏదైతే నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో అన్నట్టు ఉండండి. తప్పకుండా మన ప్రాంతం ఇంకా గొప్పగా అభివృద్ధి చెందే విధంగా ఎప్పుడు కూడా మీ సంధిళ్ళు ముందో మీ ఇంటి ముందో ఆలోచించకూడదు. మన జైత్యాల మంచిగా కావాలి. ఇక పెద్ద రాష్ట్రం గురించి నేను ఆలోచిస్తుంది కాదు. అక్కడ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. జైత్యాల నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి అయితే మనకు బాగుంటుంది. ఇప్పుడు మన అమ్మాయిలు గిన్నె చదువుకోరు కదా, ఆ ప్రైవేట్లో పోతే ఒక తప్పకుండా అంటారు. ఇవాళ ఉమెన్స్ డిగ్రీ కళాశాల మన గంగపుత్రులు బాగా మంది ఉంటారు. అన్నప్పుడు సంస్థ కడుతుంది, ఎంత పెద్ద కడుతున్నాం చూడండి, 5 కోట్లతో బ్రహ్మాండంగా కడుతూ ఉన్నాం. ఆడ రైతు బజారు మంచిగా చేసినాం, రేపు ఇక్కడ చేస్తాం. దవాఖాన ఇంత ముందే చెప్పిన 203 కోట్లు మంజూరు వచ్చినాయని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. ఇది ఈ ప్రాంతవాసులకు కాదు, ఈ జిల్లా మొత్తం ప్రజలకు, మీ బంధుమిత్రులందరూ కూడా ఉపయోగం ఉంటుంది. బంధుమిత్రులందరూ కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా మీ ప్రోత్సాహంతో గెలిచిన నేను నిరంతరం మీ సేవలో ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీ సహకారం ఉండాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ.